నమస్కారం మిత్రులు. ఈరోజు ప్రియతమ నేత మన పార్టీ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాహుల్ గాంధీ చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ కానీ రాహుల్ గాంధీ చాలా నైస్ పర్సన్. భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఈసారి మిస్ అయింది కానీ నెక్స్ట్ సారికి పక్కా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. కాంగ్రెస్ పార్టీ అనేది అది జీవనది లాంటిది. కాంగ్రెస్ పార్టీ అనేది జీవనది. ఆ పార్టీ లేదంటే ఈ భారతదేశం లేనట్టు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది అది మన బాడీలో మెయిన్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అలాంటిది. ఎంత తీసిపారేసినా అది కాంగ్రెస్ పార్టీ అనేది మన దేశానికి ఎన్నో చేసింది. కాకపోతే కొంతమంది అవినీతిపర వాళ్ళ స్కాముల వల్ల ఆ పార్టీకి పేరు వచ్చింది. కానీ ఆ అవినీతి వల్లనే ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎన్ని చేసింది తెలుసు. ఆ స్కామ్ వల్లనే ఈ పార్టీకి అట్లా చెడ్డ పేరు వచ్చింది. అది వాళ్ళు అందిన కాడికి చూసుకున్నారు. అప్పుడు ఆ టైంలో ఆ స్కామ్ వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఇంత చెడ్డ పేరు వచ్చింది. ప్రజల్లో కూడా అది వాతుకుపోయింది అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన బ్యాంకు వ్యవస్థ ఎట్లుండేది, ఇన్ని పెనాల్టీలు, ఇంత ఛార్జీలు ఏం లేవు. కాంగ్రెస్ను ఒక మతం అంటారు. కాంగ్రెస్ ఉన్నప్పుడే అన్ని పండుగలు అన్నీ మంచిగా జరుపుకున్నాం. ఏ ఇబ్బంది లేకుండా జరుపుకున్నాం. ఇప్పుడు అన్ని ఆంక్షలు. ఇప్పుడే బీజేపీ లోనే దేవుని దగ్గర వినాయకుడు చేసేటప్పుడు మైక్ సెట్లు పెట్టాలన్నా బీఎస్పీ పరిచయం. మళ్ళీ వీళ్ళే హిందూ దేశం అంటారు. కాంగ్రెస్ ఉన్నప్పుడే ఎంత మంచిగా ఉండేదని పరిపాలన. అంటే కొంతమంది వాళ్ళ ఉండే అవినీతి రాజకీయ నాయకుల వల్ల వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అసలు ఆ దేశాన్ని నిర్మించారు. కొన్ని అంటే బయట మన వాళ్ళు పక్క దేశాలతో శత్రుత్వం తయారు చేశారు, మిత్రుత్వం తయారు చేశారు. ఎవరి అనలే. ఇప్పుడు ఉంటే ఇంకా దాన్ని ఇప్పుడున్న దగ్గర చేసు. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ తీసే రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని వాళ్ళని ఈ దేశంలో అభివృద్ధిలో ఒక పార్టీ వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కంటే బాగుండేది. ఎందుకంటే అవినీతి పరుల వల్లనే వాళ్ళని చూసుకోకుండా అవినీతి పరుల వల్లనే ఆ పార్టీకి అలా వచ్చింది అంతే. బీజేపీ కంటే వేరేట్టు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మా తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. పక్క కర్ణాటకలో ఉన్నారు. చాలు కాంగ్రెస్ పార్టీ నేషనల్లో ఎన్ని సీట్లు వచ్చినా తెలుసండి. మాకు ఇండియా కూడా అర్థమైందండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ భారతదేశంలో భాగం. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇండియా అనేది ఇండియాకు వెళ్తుంది. కానీ కాంగ్రెస్ సావు అనేది ఎప్పుడు జరగదు. ఎన్నోసార్లు అనుకుని కానీ ఈసారిగా మొన్న. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారత ఇండియాకు ఒక మంచి పార్టీ. అవినీతి పనుల వల్ల చెడ్డ పెరుగుతుంది. కానీ ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని ధ్వంసం చేస్తుంది బీజేపీ. ఆ దేశంతో ఈ దేశంతో తనలాట సిద్ధం చేస్తుంది. ప్రతి దేశంతో మిత్రుత్వం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలోనే అబ్దుల్ కలాం గారు ఎన్నో ప్రయోగాలు చేసింది ఆ కాంగ్రెస్ టైంలో కదా.
ఆయన టైంలో వాళ్ళ టైంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రాహుల్ గాంధీ గారి పుట్టిన శుభాకాంక్షలు.